డెఫినెట్‌లీ మీకు బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు కూడా అదే చెప్తారు. మీరెక్కువ కూర్చుంటారు, నిలబడి ఉంటారు. యూ హావ్ టు స్ట్రెంగ్థెన్ యువర్ పారాస్పైనల్ మజిల్స్. ఎక్సర్‌సైజెస్ చేయండి. ద లోడ్ ఆన్ ద బోన్ విల్ కమ్ డౌన్. మజిల్ విల్ టేక్ ఇట్ అని చెప్తారు. కరెక్ట్. కరెక్ట్. బట్ టెయిల్ బోన్స్ ఆర్ కామన్‌లీ దిస్. ద గ్లూటియల్ ఎక్సర్‌సైజెస్ కూడా చెప్తారు టు ఇంప్రూవ్ యువర్ గ్లూటియల్ స్ట్రెంగ్త్. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కామనెస్ట్ కాజ్ ఇది. మిగతాయన్ని వెరీ రేర్ కాజెస్. ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అక్కడ చిన్న ట్యూమర్స్ ఉంటాయి. దేర్ ఆర్ వెరీ రేర్ కాజెస్. ఎస్పెషల్లీ ఇప్పుడు మన గోదావరి జిల్లాల నుంచి మీకు ఎక్కువ పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా! ఎలాంటి ప్రాబ్లమ్స్‌తో ఎక్కువ చూస్తున్నారు మీరు ఫ్రమ్ లాస్ట్ 5 to 8 ఇయర్స్ అంటే ఓవర్ ద పీరియడ్? వన్ థింగ్ ఇన్ ద హిప్స్ వాట్ వీఆర్ సీయింగ్ హిప్ జాయింట్ పెయిన్స్‌తో యంగ్ పీపుల్‌కి జాయింట్స్ పాడైపోతాం ఆఫ్టర్ కోవిడ్ చాలా ఎక్కువ. హిప్ ఎవ్రీ జాయింట్ ఈస్ మేజర్ జాయింట్ కదా ఆ! సార్! సో, ఆ జాయింట్ ఎందుకు పాడైపోతుంది అంటే, ప్రాబబ్లీ ఈ కోవిడ్‌లో తీసుకున్న వాక్సిన్స్ ప్రాబబ్లీ ఈస్ వన్ ఆఫ్ ది కాజ్. సో, ఆ వాక్సిన్స్‌లో ఒకటేంటంటే మైక్రో వెసల్స్‌ని క్లాట్ అయిపోయినాయి. సో, హిప్ బాల్‌కి వెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్స్ వచ్చేసి, ఆ బాల్ చచ్చుబడిపోవటం. సో, దానివల్ల వీ హావ్ టు ఎయిదర్ రకరకాల సర్జరీస్ ఉన్నాయి దానికి. కోర్ డీకంప్రెషన్ అని, దాంట్లో కొంత మళ్ళీ స్టెమ్ సెల్స్ పెట్టటం అని రకరకాల పద్ధతులున్నాయి. లేదా దే ఎండ్ అప్ ఇన్ ఎ హిప్ రీప్లేస్‌మెంట్. ఇట్స్ ఎ వెరీ డ్రాస్టిక్ మేజర్ చేంజ్ దట్ ఐ హావ్ సీన్ ఆఫ్టర్ ద కోవిడ్. పోస్ట్ కోవిడ్ చాలా మందిలో చూస్తున్నామండి అది.